హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. నిలువు మనము ఫోల్డింగ్ చేస్తాం కదా, మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే 4 ఫోల్డింగ్స్ వస్తాయి కదా. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు మంత్ బేబీ అనమాట. నేను ఇట్లా 4 ఫోల్డింగ్ చేశాను కదా. ఇప్పుడు లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్న బాడీకి. మొత్తం లెంత్ వచ్చేసి 23 ఇంచెస్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. మనం కుట్టేటప్పటికి 20 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది అనమాట ఫ్రాక్. ఇప్పుడు 4.5 అయితే షోల్డర్ లెంత్ తీసుకున్నా. చూడండి, 4.5 తీసుకున్నా. ఓకేనా? చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను కూడా బాగున్నా. ఓకేనా? ఇలా సంక డౌన్ వచ్చేసి 4.5 తీసుకున్నా. మొత్తం షోల్డర్ 4.5, చంక డౌన్ 4.5, చెస్ట్ లూజ్ వచ్చేసి 6.5 సరిపోతుంది. చిన్న బేబీ కాబట్టి 6.5 లూజే వచ్చేస్తుందండి. ఎందుకంటే మంత్ బేబీ కదా. 2 ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నా. ఒక 1/2 ఇంచ్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇలా కింద మొత్తం లెంత్ 9 ఇంచెస్ అని చెప్పాను కదా, మీకు చూపించలేదు ఫ్రెండ్స్. లెంత్ 9 ఇంచెస్ అనమాట, బాడీ లెంత్ అనమాట. ఇప్పుడు 6.5 చెస్ట్ లూజ్. చూడండి, ఇలా 6.5 చెస్ట్ లూజ్, 2 ఇంచెస్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కింద నడుము లూజ్ వచ్చేసి 6 తీసుకున్నాను నేను. అంటే చెస్ట్ లూజ్ 6.5, నడుము లూజ్ 6 అనమాట. కొంచెం కనిపించలేదు ఫ్రెండ్స్, సారీ. 6 తీసుకున్నా కదా. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా తీసుకున్న తర్వాత మనం యాజ్ ఇట్ ఈస్గా ఒక డ్రా చేసుకుంటాం కదా, అలా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గల్లా వచ్చేసి 1.5 అయితే తీసుకున్నాను నేను. వెడల్పు విడ్త్ అనమాట. ఇలా 1.5 విడ్త్ తీసుకొని కిందికి 3 పెట్టాను అనమాట లెంత్. సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఒకే లెంత్ తీసుకున్న, ఒకే గల్లా పెట్టాను. స్క్వేర్ షేప్ పెట్టాను ఫ్రెండ్స్. ఇలా పెట్టాను. ఇప్పుడు చంక ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నా నేను. చంక ఇప్పుడు కర్వ్ తీస్తాం కదా, చంక డౌన్ ఇలా 1/2 ఇంచ్. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం లోపలికి తీసాను. చూడండి, ఇలా కర్వ్ వచ్చేసి లోపలికి ఇలా తీసుకోవాలన్నమాట చిన్నపిల్లలకి. ఇలా మనం ఎలా డ్రా చేసుకుందామో సేమ్ ఇలా కట్ చేసేసుకోవాలి. కింద నేను 1/2 ఇంచ్ పైకి పెట్టాను. చూడండి, కొంచెం కెమెరా అయితే అది చూడండి, అలా పైకి పెట్టి డ్రా చేశాను అనమాట. ఇప్పుడు దాని ప్రకారం మనం కట్ చేసేసుకుందాం. ఓకేనా? నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్స్ అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ మనము యాజ్ ఇట్ ఈస్గా మనం బ్లౌజ్కి ఎలాగో బ్యాక్ డాట్స్ వేస్తామో సేమ్ అలాగే వేసేసుకోండి, సరిపోతుంది అనమాట. చూడండి, 4 వచ్చాయి కదా, అంటే ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు ఇప్పుడు చూడండి, నేను గల్లా కూడా సేమ్ ఒకే గల్లా కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసాను అనమాట. కట్ చేసి ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మెయిన్ పార్ట్ కట్ చేసుకుందాం. ఎందుకంటే నా ఇంట్లో బ్లౌజ్ ఉంది కాబట్టి ఇలా పెట్టానండి. ఎందుకు లైనింగ్ అయితే లోపల ఏ లైనింగ్ వేసినా కనపడదు కాబట్టి నా దగ్గర ఉన్న లైనింగ్స్ అయితే వాడాను. ఓకేనా? 1 మీటర్ క్లాత్ ఉన్నదనమాట ఇంట్లో. మా రిలేటివ్స్ పాపకి కుడదామని ఇలా సెట్ చేశాను అనమాట. చూడండి, ఇలా స్ట్రైట్గా 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్, మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే 4 వస్తాయి కదా, అలా కట్ చేసేసుకోండి బాడీ పార్ట్. ఇప్పుడు కింది పార్ట్, ఫ్రిల్స్ పార్ట్ 15 అయితే తీసుకున్నా లెంత్. గంతకాడికి ఎక్కువ రాదండి. నాకైతే కొంచెం క్లాత్ కూడా బాగానే ఉందన్నమాట, మీటర్ క్లాత్ అలా ఉంది కాబట్టి నేను 15 తీసుకొని ఖర్చులతో సహా 15 తీసుకున్నా. ఇలా కట్ చేసుకోవాలి అనమాట. కట్ చేసుకున్న తర్వాత 2 పీసెస్ వస్తాయి కదా. నాకు ఇంట్లో లైనింగ్ ఉన్నదనమాట, 1/2 మీటర్ లైనింగ్ ఎక్కువే ఉన్నదనమాట. అలా పెట్టి సెట్ చేసుకున్నా. ఆ కొంచెం క్లాత్ కూడా యాడ్ చేసేసుకున్నా నేను. ఇలా సెట్ చేసుకోండి. 15 ఇంచ్ తీసుకున్నాం కదా, మనకేం మిగలదండి బ్లౌజ్ పీస్ కాబట్టి. ఇలా ఉన్న క్లాత్ని ఇలా పెట్టేసుకోవాలి, ఎంత ఉంటే అంత పొడవు. ఇలా కట్ చేసేసుకొని మనము స్టిచ్చింగ్ అయితే తర్వాత చూస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్